నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు రాజరత్నం. రాజరత్నం. చిరుమావిళ్ళ నాదిల మండలం. అయితే నేను ఇత్తనం వేయటానికి కారణం మీ వీడియో చూశానండి. నేను పోయిన ఎండల్లో చూసే ధీరా 2727 బాగుంది, వేసుకోవచ్చు అని అన్నాను. నేను ఆ ఇత్తనం చూసి ఆ ఇత్తనం 2-3 చోట అడిగితే ఎక్కడా లేదన్నారు. తోబడనే గ్రామంలోకి విత్తనం వచ్చిందన్నారు. నా కాడని తీసుకోబ్బాయి అన్నారు. తీసుకొని వేసాను. ఫస్ట్ వేసిన మొక్క కానించి కూడా సూపర్ క్వాలిటీ చేను. ఎవరు వచ్చినా కానీ ఏం మందులు వేస్తున్నావు ఏంది అది ఇది అని అడుగుతున్నారు. విత్తనం అయితే నెంబర్ 1 ముందు చిక్కన కాపు యూట్యూబ్ ద్వారా విన్నా. అందుకని తీసుకొచ్చేసా. కాసినాక దీన్ని ఎవరైనా చూద్దామని చెప్పాను. చాలా మంది చెప్పలే నేను. ఇంకా అక్కడి నుంచి పూతగా పడ్డా కానీ చేను మార్పు వస్తానే ఉంది. బాగా కాసింది చేను. గుత్తులు కోపిస్తున్నారు కదా. కూలీలు అయ్యా ఇదేందయ్యా మేము ఎక్కడా చూడలేదు ఈ కోత. అసలు చెట్టు కూడా పట్టుకోవద్దు. అట్లా పట్టుకుంటే ఇరిగిపోతున్నాడు బరువు మీద, పచ్చికాయ మీద. ఫీల్డ్ పెడుతున్నారని చెప్పి లాభమన్నాను. అంత చిక్కన కాపు. నేను చెప్పేది జోక్ కాదు, నిజంగా చెబుతున్నా. అటుపోయి చూడండి, రేపు కొత్త వాళ్ళు వస్తారు కొయ్యడానికి, వాళ్ళని అడగండి. సూపర్ అయ్యా. ఇత్తనం మాత్రం నెంబర్ 1 వేసుకోవద్దా కదా. సూపర్ దిగుతున్నారు. రావట్లేదు. కాటాకు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. నీరు పోయిన కాయ కోస్తే తెలిసిపోద్ది. సూపర్ అన్న, నెంబర్ 1 వేసుకోవచ్చు ఇత్తనం ఎవరైనా సరే. ఎక్సలెంట్. ధీరా 2727 నెంబర్ 1 వేసుకోవచ్చు. నేను ముందు నాటికి ఇది వేస్తారు 2-3 ఎకరాలైనా సరే. ఆల్రెడీ ఎవరైనా వేసుకోవచ్చు. 4 ఎకరాలు వేసాను. అంటే ఇదే సూపర్ అంటే సూపర్. ఏం తేడా దానికి దీనికి తేడా చిక్కన కాపు తేడా. బాగా చిక్కన కాపు తేడా. అదే కొద్దిగా గనుపు తేడా. ఇది మాత్రం గుత్తులు కాపే. నేను దాదాపు 15 ఏళ్ల బట్టి మిరదోట వేస్తున్నా. ఈ సంవత్సరం కాసినంత ఇదిగా నా జీవితంలో నాకు కాయాల చూడాల. అది వైరస్ కూడా తక్కువ. చెప్పు. విత్తనాలు ఎన్ని వచ్చినాయి? 80 వచ్చినాయా? ఓకే. తేజ వెరైటీలకు వచ్చేసరికి ఈ వెరైటీల్లో మాక్సిమం 70 లోపన్నా. 80 రీచ్ అయిందంటే ఖచ్చితంగా కాటా వచ్చే వెరైటీ, అందుట్లో డౌట్ ఏం లేదు. తప్పకుండా. ఎన్ని ఉన్నాయి లెక్క? జానకి 23 కాయలు ఉన్నాయి. చిన్న కొమ్మ.